మమ్మీ? ఎందుకలా పడిపోయావు? నాకేం కాలేదమ్మా, నేను బానే ఉన్నాను. డాడీ ఎక్కడ మమ్మీ? టెంపుల్కి వచ్చాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి వింధ్య, వాడు నీతో పాటు గుడికొచ్చాడు కదా, గుళ్ళో నిన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? అవును వింధ్య, రాజేష్ గారు సడన్ గా ఎక్కడికి వెళ్లారు? ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. సంధ్య కూతురు చనిపోలేదు, బతికే ఉంది. వింధ్య, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? మీరే విషయాన్ని ఎక్కువగా థింక్ చేయకండి. దీనివల్ల కొత్త కొత్త సమస్యలు వస్తాయి. ప్రస్తుతానికి ఈ మెడిసిన్ వాడండి. నేను వస్తాను. ఏమండి, ఇదిగో తీసుకోండి. ఈ మెడిసిన్స్ అర్జెంటుగా తీసుకురండి. అలాగే వాణి. వింధ్య, అసలు ఏం జరిగింది వింధ్య? దేని గురించి ఆలోచిస్తున్నావు? వాణి గారు, ఒక్క 2 నిమిషాలు నేను వింధ్యతో మాట్లాడతాను. అమ్మా, నువ్వు వాగుతావా? ఇప్పటికే వింధ్య గారికి బాగలేదు. అనవసరంగా ఏది పడితే అది మాట్లాడి ఇంకా ఇబ్బంది పెట్టకు. ఒరేయ్, నువ్వు ఆగరా. అమ్మ వింధ్య, నేను నిన్నేం ఇబ్బంది పెట్టను. 2 మాటలమ్మా. చెప్పండి అత్తయ్య. ఎందుకు నువ్వు దత్తత ఆపాలనుకున్నావు? నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, ఏం చెప్పాలనుకున్నావు? చెప్పమ్మా. సంధ్య కన్నబిడ్డ గురించి నువ్వేమైనా మాట్లాడాలనుకున్నావా? వింధ్య, చెప్పమ్మా. సంధ్య కన్నబిడ్డ గురించి అంటున్నారేంటి? ఏం మాట్లాడుతున్నారు పార్వతి గారు? అత్తయ్య, ఏం లేదు. అత్తయ్య, మీరేంటి వింధ్యని కొత్త కొత్త ప్రశ్నలు అడుగుతున్నారు? చూడండి వింధ్య పరిస్థితి ఎలా ఉందో. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు కదా, మీరు తననేం అడగండి. నువ్వు ఆగు సంధ్య. అమ్మా వింధ్య, ఇది మా భవిష్యత్తుకు సంబంధించింది. చెప్పమ్మా. అమ్మా, నువ్వు కాస్త ఆగుతావా? డాక్టర్ ఓవర్గా ఆలోచించొద్దని చెప్పి వింధ్య గారిని విశ్రాంతి తీసుకోమన్నారు. వింధ్య గారికి రెస్ట్ కావాలి. మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద. అమ్మ వింధ్య, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. పదండి, మనందరం కొంచెం బయటికి వెళదాం. పదండి. అమ్మా, నిన్ను బాగా మిస్ అవుతున్నావమ్మా. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి. లేదు వాణి, నేను రావడానికి కొద్దిగా టైం పడుతుంది. నేను గెలిచే వస్తాను. గెలవడం ఏంటమ్మా? ఎవరి మీద గెలుస్తావు? శ్రీకర్, మీరైనా చెప్పండి. సంధ్య కూడా చాలాసార్లు పాపని ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోమని చెప్పింది. అయినా కానీ నేనుండి గెలిచి వెళ్తాను అంటుంది. మీరేం కంగారు పడకండి, కొన్ని రోజులే కదా. ఒరేయ్, సంధ్య ఇంకా లోపలే ఉంది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నేను ఒకసారి వెళ్ళిరానా? అమ్మా, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఏమైనా ఉంటే పర్సనల్గా మాట్లాడుకుంటారు. నువ్వు నోరు మూసుకొని ఇక్కడే ఉండమ్మా. నువ్వు ముందు నోరు మూసుకోవే. చిన్న పెద్ద గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. వాణి గారు, ఈ మధ్య మా ఇంట్లో పరిస్థితి అస్సలు బాగాలేదండి. అమ్మా, నువ్వు కాస్త ఆగుతావా? సారీ అండి, మా అమ్మ మాటలేం పట్టించుకోవద్దు. సంధ్య, నా వల్ల ఈ దత్తత ఆగిపోయినందుకు నువ్వేం ఫీల్ అవ్వద్దే. ఏం చేసినా దేవుడు మంచి చేస్తాడు. నువ్వు అధైర్యపడకు. ఖచ్చితంగా నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నాకా నమ్మకం ఉంది.
అసలు ఏం జరుగుతుంది? రాజేష్ గారు ఎక్కడా? ఉన్న పళంగా గుడి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడం ఏంటి? ఆ, నువ్వెందుకే దత్త తాపాలనుకున్నావు? ఏదైనా చెప్పాలనుకున్నావా? మాట్లాడవే. ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? ఈ దత్తత జరగడం నీకు ఇష్టం లేదా? అయ్యో అది కాదే. వింధ్య, ఇప్పటికే 2 బిడ్డల్ని పోగొట్టుకున్నాను. 3వ బిడ్డ కూడా దూరం అయిపోతుందేమో అని భయంగా ఉంది. భూమి దూరం అయితే నేనే కాదే, శ్రీకర్ కూడా తట్టుకోలేరు. మేమిద్దరం భూమి పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమైంది? ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా దత్తత జరుగుతుంది. కానీ ఈలోపే దేవుడు నీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. న్యాయం అంటే ఏం న్యాయం చేస్తాడు? వింధ్య, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ప్లీజే, డొంక తిరుగుడు లేకుండా సూటిగా సమాధానం చెప్పు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు దేని గురించి మదన పడుతున్నావు? అసలు నీ మనసులో ఏముందే? ఏం లేదే. నిజంగా ఏం లేదా? నిజంగానే ఏమీ లేదు. చెప్పాల్సిన సందర్భం వస్తే ఖచ్చితంగా నీకు చెప్తాను. అంటే ఇప్పుడు సందర్భం రాలేదని చెప్పడం లేదు. అంటే ఏదో ఉందనేగా అర్థం. అంతగా నా దగ్గర దాచే రహస్యం ఏంటి? చెప్పవే. ఏం లేదని చెప్తున్నాను కదే. నువ్వు నేను అందరూ హ్యాపీగా ఉండే రోజులు త్వరలో రాబోతున్నాయి. అసలు నువ్వేం ఆలోచించకుండా వెళ్ళు. పార్వతత్తయ్య ఏదేదో మాట్లాడుతుంది, కానీ నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టు. అలాగే. అనుని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళనా? వద్దొద్దు. అను ఇంకా పూర్తిగా మారాలి. ఈరోజు గుడిలో అను మాట్లాడిన విధానం చూశాక తను పూర్తిగా మారలేదని నాకు అనిపిస్తుంది. నేను కోరుకున్నట్టుగా మారాలంటే అది నీ దగ్గరే ఉండాలి. దాన్ని నీతో పాటు తీసుకువెళ్ళు. సరే, రాజేష్ గారు ఇంకా రాలేదేంటి? ఏంటే మాట్లాడవు? రాజేష్ గారు ఎక్కడా? ఇంపార్టెంట్ పని మీద ఆయన బయటికి వెళ్లారు. వచ్చేస్తారు. నువ్వు అనుని తీసుకుని వెళ్ళు. సరే, జాగ్రత్త వింధ్య. టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో. నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. ఎక్కువగా ఆలోచించుకో. బాయ్. బాయ్. జాగ్రత్త. ఆయనకి మాధవిలత పక్కనే ఉండమని చెప్పాను, కానీ ఆయన నా మాటల్ని పట్టించుకోకుండా బయటికి వెళ్లారు. దానివల్ల మాధవిలత దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది. పేపర్లో ప్రకటన ఇచ్చి ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్న మాధవిలత కనపడితే వదిలేసి వెళ్లేంత ముఖ్యమైన పని ఏముంటుంది? అప్పుడేమో కాల్ వెయిటింగ్ వచ్చింది, ఇప్పుడు చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఎంత చిత్రం చూడు కాలం, అసలర్థం కాదుగా. ఓడిపోతూ ఉంటే ప్రాణం ఏమి చేయాలందిగా. చెయ్యి జారిందా కన్నుల్లో కలా, ఎలా నిజాన్ని భరించాలని. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు వింధ్య ఏం అడుగుతుందో ఏంటో, అక్కడ కార్యక్రమం ఎలా జరిగిందో, ఇంటికి వచ్చిందో లేదో, వింధ్యకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో. ఏంటి వింధ్య ఇంత డల్గా ఉంది?
కార్యక్రమం జరిగిపోయి ఉంటుందా? లేదంటే మాధవీలత దగ్గర నేను లేనని అనుకుని ఉంటుందా? ఇప్పుడు ఎలా పలకరించాలి? ఎందుకు ఇలా చేశారంటే ఏం చెప్పాలి? వింధ్య, ఎందుకొచ్చారు? అదేంటి వింధ్య అలా అడుగుతున్నావు? ఆహా, మీకు భార్య కూతురు గుర్తున్నారా? అలా మాట్లాడుతున్నావేంటి వింధ్య? మీరు మారిపోయారు. పాత రాజేష్ కాదు. అక్కడ సంధ్య ఒక్క పాపని దత్తత తీసుకుంటుంటే మీరు తేనె కుట్టిన పాపులా చాలా కేర్లెస్ గా ఉన్నారు. అసలు ఎక్కడికెళ్లారు మీరు? మనం ఇన్నాళ్ళు వెతుకుతున్న మాధవీలత దేవుడి దయ వల్ల మనకి కనిపించింది. స్పృహ తప్పి పడిపోతే మిమ్మల్ని చూసుకోమంటే మీరు తన్ని చూసుకోకుండా వెళ్ళిపోయారు. నేను సంధ్య దగ్గరికి వెళ్ళి కాసేపు దత్తత కార్యక్రమం ఆపమని చెప్పి వచ్చేలోపు మాధవీలత మిస్ అయిపోయింది. మీకు మాధవీలత కనిపించకపోయినా పర్వాలేదు, సంధ్య ఏమైపోయినా మీకు పర్వాలేదు, నేను ఎటు పోయినా మీకు పర్వాలేదు. మీ స్వార్థం మీకు కావాలి. నాకన్నా సంధ్య కన్నా మీకు ముఖ్యమైన పనేంటి? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? నాకు ఇప్పుడే తెలియాలి. అది కాదు వింధ్య, అర్జెంట్ పని మీద ఆఫీస్కి వెళ్ళాను. ఏంటండి ప్రతిసారి ఆఫీసు ఆఫీసు అంటున్నారు? అసలు మనం అమెరికా నుంచి వచ్చింది బిజినెస్ పని మీద. మనం మాత్రం కోట్లు సంపాదించాలి, హ్యాపీగా ఉండాలి. సంధ్య మాత్రం హ్యాపీగా ఉండకూడదా? వచ్చాక కూడా దత్తత కార్యక్రమం ఎలా జరిగింది ఏంటని మీరు నన్ను అడిగారా? కనీసం గుళ్ళ పడిపోయినా మాధవీలత ఏమైందో వకాపు చేశారా? అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారు మీరు? చాలా ఇంపార్టెంట్ వింధ్య, వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకే వెళ్ళాను. ఏం ప్రాబ్లం అవుతుందో చెప్పండి నాకు. ఫినాన్షియల్ గా లాస్ అవుతుందా? ఎంత? లక్షల కోట్ల? సంధ్య జీవితానికంటే అది ముఖ్యమా? చెప్పండి. మీరెందుకు ఇలా తయారయ్యారు? నేను కావాలని చేసింది కాదు వింధ్య, నా గురించి నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టి మీరెందుకు మారిపోతున్నారు అని నేను అడుగుతున్నాను. మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకు దొరికిన మాధవీలతని వదిలేశారు అని నేను అడుగుతున్నాను. సంధ్య జీవితాన్ని చేతులారా మీరే నాశనం చేస్తున్నారు. అలా మాట్లాడొద్దు వింధ్య. నువ్వు గట్టి గట్టిగా అరుస్తుంటే అమ్మ వింటే ఏమనుకుంటుంది? పాపమండి, సంధ్యని పార్వతత్తయ్య ఒక్కొక్క మాట అడుగుతుంటే అది నిజం చెప్పలేక, నేను దానికి నిజం చెప్పలేక నలిగిపోతున్నాం. భూమిని దత్తత తీసుకోవడం వాళ్ళ అత్తయ్యకి ఇష్టం లేదు. తన మనవరాలు ఎక్కడో ఒక చోట ఉంది, ఎవరికో ఇచ్చిందని రోజు సంధ్యని సూటిపోటి మాటలతో హింసిస్తుందండి. మన దగ్గర ఉన్న బిడ్డనైతే మనం ఇవ్వలేం కదా. ఒకప్పుడు మీరు సంధ్య కోసం ఎంతలా ఆలోచించారు, ఎంత పరితపించారు. ఇప్పుడు సంధ్య లైఫ్ బాగుపడే టైం వచ్చాక మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. మీరెలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఈ రోజు మీరు నాకు విలన్ లా కనబడుతున్నారు. చేతికి చిక్కిన మాధవీలతని వదిలేసి సంధ్య జీవితాన్ని నాశనం చేశారు మీరు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు బాధేస్తోంది వింధ్య. మీరు నాతో మాట్లాడొద్దు, నన్ను ముట్టుకోవద్దు. మీరు చేసిన పనికి నేనెప్పటికీ మిమ్మల్ని క్షమించను. వింధ్య, వింధ్య, వింధ్య. ఈ మౌనిక వల్ల నా జీవితమే తారుమారైపోతుంది. వింధ్య, నీకంటే ఎక్కువ బాధ నాకు ఉంది. సంధ్య గారి జీవితం నిలబెట్టాలన్న తపన నాకు ఉంది, కానీ ఏం చేయను వింధ్య. సారీ సంధ్య గారు, మీకు తప్పనిసరి పరిస్థితుల్లో అన్యాయం చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. వింధ్య మాట్లాడిన ప్రతి మాటకి తన ఆవేదనకి అర్థం ఉంది, కానీ నేను నిస్సహాయంగా ఉండిపోయాను. ఐఎమ్ వెరీ సారీ సంధ్య గారు. ఒక్క 10 నిమిషాలు ఈ కార్యక్రమం ఆపుతారా?
వదినా, పంతులు గారు చెప్పినట్టు భూమిని గండాలు వెంటాడుతూనే ఉన్నాయి. గుడిలో జరిపించాలనుకున్న దత్తత కార్యక్రమము, శాంతి పూజ ఆగిపోవడానికి కారణం వింధ్య వదిన స్పృహ తప్పి పడిపోవడం కాదు, అది కూడా గండంలో భాగమే. ఇది ఎటు దారి తీస్తుందో, భూమికి మళ్ళీ ఏ గండం రాబోతుందో నాకు చాలా భయంగా ఉందో వదినా. అలా ఏం జరగ శ్రీజ. వింధ్య స్పృహ తప్పి పడిపోవడం వల్ల ఈ కార్యక్రమం ఆగిపోయిందే కానీ మంచి రోజు చూసుకొని ఖచ్చితంగా మళ్ళీ ఈ దత్తత కార్యక్రమం జరిపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని కాపాడుకుంటాం. ఏంట్రా నువ్వు కాపాడుకునేది? ఆ భగవంతుడే అడ్డుపడుతున్నాడు. ఈ కార్యక్రమం ఆగిపోలేదు, ఆ దేవుడే ఆపేశాడు. నువ్వు నీ భార్య ఎంత ప్రయత్నించినా తనని ఈ ఇంటి బిడ్డని చేసుకోవాలని మీరు కోరుకున్నా గాని దానికి రాసిపెట్టి ఉండాలి కదా. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఈ బుడ్డది నమ్ముకుంటున్న ఆ శివుడే ఈ ఇంటికిది వారసురాలు కాకుండా ఆపేశాడు. నీ మాట కాదని నేనేమీ ఆపలేదు, కానీ జరగాల్సిన కార్యక్రమం జరగకుండా ఆగిపోయింది. దేవుడున్నాడు కదా, అన్నీ చూస్తున్నాడు. అమ్మాను, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నువ్వు పదమ్మా. అమ్మా, సంధ్య, నువ్వు అమ్మ మాటలేం పట్టించుకోకు. దత్తత కార్యక్రమం ఒక్కసారి ఆగిపోయిందని ప్రతిసారి ఆగదు. ఖచ్చితంగా దత్తత కార్యక్రమం, ఆ పూజ మళ్ళీ జరిపిద్దాం. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. వదినా, అన్నయ్య దత్తత కార్యక్రమం మళ్ళీ చేద్దామంటున్నాడు. నువ్వేం కంగారు పడుకో. మనందరం కలిసి భూమికి ఏం కాకుండా మనం జాగ్రత్తగా చూసుకుందాం. వేరు చేసి చెప్పలేను, వేలు విడిచి వెళ్ళలేను, వేదనతో వేడుకున్న విని నువ్వు ఏమీ చేయలేదు. ఏందిరా శివా. అమ్మా, ఈ దత్తత ఆగిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావా? ఏ, నీకు బాధగా లేదా? లేదమ్మా, ఈ దత్తత జరిగితే మీరంతా సంతోషపడతారేమో కానీ పార్వతి నాన్నమ్మ చాలా బాధపడుతుంది. ఆవిడికి మనం తప్ప ఇంకెవరున్నారమ్మా? నీకు కూడా మేం తప్ప ఎవరున్నారు? శివ 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 శంకర, ఒక్కసారి ఇటు చూడరా. సావు పుట్టుకల జాతరా, నువ్వు ఆడుతున్న ఆటరా. వింధ్య, వింధ్య ఆగు ప్లీజ్. నన్ను ఇలా అవాయిడ్ చేసి వెళ్ళిపోకు, నాకు బాధేస్తుంది. దయచేసి అర్థం చేసుకో వింధ్య. ఏమని అర్థం చేసుకోవాలండి? మీరు చేసిన ఘనకార్యం చాలా గొప్పగా ఉందని మిమ్మల్ని అప్రిషియేట్ చేయమంటారా? లేక డబ్బు కోసం బంధాలని, మనుషుల్ని పక్కన పెట్టి మిమ్మల్ని చూసి క్లాప్స్ కొట్టమంటారా? సంధ్య ఏమైపోయినా పర్వాలేదు, తన జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు. సంధ్య కూతురు మా దగ్గర ఉంది, మేం హ్యాపీగా ఉన్నాం. సంధ్యతో మాకేం పనని సెల్ఫిష్ గా మారిపోయినా నా భర్తని చూసి నేను ఆనందపడాలా? చెప్పండి. వింధ్య, నీ బాధ నాకు అర్థం అవుతుంది. సంధ్య గారికి న్యాయం చేయలేకపోయానని నేను చాలా బాధపడుతున్నాను. ఒక్క 2 రోజులు నాకు టైం ఇవ్వు. నేను గల్లీ గల్లీ తిరిగి మాధవీలత ఎక్కడున్నా పట్టుకుంటాను. మనం తిరిగే చోటే ఉందంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. తనని ఖచ్చితంగా పట్టుకుంటాను. ఏంటి 2 రోజులు టైం ఇవ్వాలా?
మరి అమెరికా నుంచి మనం ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇంత సీరియస్నెస్ మీకు ఇన్ని రోజులు ఎందుకు లేదు? ఇప్పుడు గల్లీ గల్లీ తిరుగుతానంటున్నారు కదా, ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తిరగలేదు? ఎందుకంటే మీరు మీ బిజినెస్ వ్యవహారాలు మీరు బాగా బిజీగా ఉన్నారు కాబట్టి. సంధ్య ఏమైపోయినా మీకు పర్వాలేదు కాబట్టి, అంతేనా? నేను అలా చేస్తానా వింధ్య? నేను నీ గురించి, సంధ్య గారి గురించి ఎంత ఆలోచిస్తాను, మీ స్నేహాన్ని ఎంత గౌరవిస్తాను. అంత గౌరవించే వాళ్ళైతే ఈరోజు మాధవిలతని గుడిలో వదిలేసి మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నారు? ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారా? ఏం మాట్లాడుతున్నావు వింధ్య? మీకు అలాంటి చెడు అలవాట్లు కూడా లేవు కదండి. నేను తప్ప మీకు వేరే అమ్మాయి కూడా తెలియదు కదా. ఇల్లు ఆఫీసు తప్ప ఏమీ తెలియని మీరు ఇప్పుడు కొత్తగా సంధ్య జీవితం కంటే డబ్బే ముఖ్యమైనట్టు ప్రవర్తిస్తుంటే అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు నిజంగా మీరైనా ఇలా చేసింది అని మీరు చెప్పిన దాంట్లో నాకు కూడా అనుమానం కలుగుతుంది. మీరు నిజంగా ఆఫీస్కి వెళ్ళారా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళారా? చెప్పండి, నిజంగా మీరు ఆఫీస్కి వెళ్ళారా? మీరు అబద్ధం చెప్తున్నారు కదా. నన్ను, మాధవిలతని, సంధ్యని వదిలేసి వెళ్ళిపోయారంటే ఏదో అతి ముఖ్యమైన పని అయి ఉంటుంది. ఎవరిని కలవడం కోసం వెళ్ళారు? ఈ దత్తత కార్యక్రమం ఆగిపోయిందా లేక ఆపేశారా? వింధ్య ఎందుకు దత్తత ఆపాలని ప్రయత్నించింది? ప్రతిసారి అమ్మ నిన్ను ఏదో అన్నా ఎప్పుడు నేను అనుమానించలేదు. కానీ ఈరోజు అమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందనిపిస్తుంది. నువ్వు నిజమా? అమ్మ నిజమా?